చిలకపులు పడుతున్నారు కానీ డబుల్ వాయిస్ వస్తుంది. కానీ ఇవాళ అదే కన్నా రజని పవన్ కళ్యాణ్ గారు ఒక సర్జరీ చేపించుకుంటే దాన్ని ఆవిడ ఎట్లా చూసిందంటే ఈవిడే ఒక డాక్టర్ లాగా, ఈవిడే ఒక సైంటిస్ట్ లాగా మొత్తం అంతా ఊహించుకొని దాని మీద ఇవాళ వేసవకాలంలో సైనస్ అనేది రాదు, అది శీతాకాలంలో వస్తుంది, మా ఇంట్లో వాళ్ళు రోగులు రొస్తులతో ఉంటారు, దాంట్లో భాగంగానే సైనస్ తో కొంతమంది ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కావాలని రెస్ట్ మోడ్ లోకి వెళ్ళాడు అన్నట్టుగా ఆవిడ విభేదించింది. సార్ నేను ఇక్కడ ఒక మాట ప్రధానంగా చెప్తున్నాను, ఈవిడ న్యాయవాది, ఆవిడ న్యాయవాదే లేకపోతే హోటల్ సర్వలో నాకైతే తెలియదు. ఎప్పుడు చూసినా గానీ ఆ సగం కోర్టు మీద ఎప్పుడు డిబేట్ల మీద కనిపిస్తూ ఉంటది. ఇప్పటికీ కొన్ని ఛానల్స్ లో కనిపించినా గానీ నేను ఎప్పుడూ కూడా ఉండి నేను డైరెక్ట్ మాట్లాడలే. మీతో కూడా నేను ఒక డిబేట్ మాట్లాడారు. రెండు మాటలు మాట్లాడారు. ఒకటి ఆమె న్యాయవాద, హోటల్లో సర్వరా నాకు తెలియదు అన్నారు. రెండోది ఏమన్నారంటే మీరు కన్నా రజనీ కాదు కన్నింగ్ రజనీ అన్నారు. దీని మీద కట్టుబడి ఉంటారా మీరు? పూర్తిగానండి. ఇక్కడ ఎందుకంటే నారా లోకేష్ గారిని విభేదించి మాట్లాడి ఈరోజు నారా లోకేష్ గారిని పొగుడుతున్నాడే, మరి ఆయన కుడితుల పవన్ కళ్యాణ్ లేకుంటే ఇంకేంది? రైట్. మరి పవన్ కళ్యాణ్ కూడా కుడితుల పవన్ కళ్యాణ్ గారు వేరే పేరు పెట్టండి. హలో లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు, అది కాదన్నా ఒక మహిళని ఆ విధంగా అనడం ఎందుకు? అంటే మీతో మాట్లాడితే మీకు అనుగుణంగా మాట్లాడితే ఒక లక్షణం, లేకుంటే ఆ మహిళ కదా కన్నింగా. నాకేం లేదు, ఒక మహిళ అండి, ఒక మహిళని ఆ విధంగా కన్నింగ్ అని చెప్పడం అనేటువంటిది దారుణం కదా. మరి పవన్ కళ్యాణ్ గారు రోజు మా తల్లిని హింసించిన వారు, మా తల్లిని దూషించినటువంటి లోకేష్ ని బంగాళాఖాతంలో కలుపుతారని చెప్పి అంత సీరియస్ గా మాట్లాడారే. ఈ రోజు టీడీపీతో ఏ విధంగా ఉన్నాడు? మరి కొలిసిన పవన్ కళ్యాణ్ ని ఇంటి పేరు ఏం పేరు మార్చాలి? మధుసూదన్ రెడ్డి గారు ఆయన అసలు నన్నే మాట్లాడలేదు, లక్ష్మీకాంత్ గారు నన్నే మాట్లాడలేదు. ఒక లాయర్ స్థానంలో ఉంటే సైనస్ ప్రాబ్లం అనేది వేసవకాలంలో రాదు, శీతాకాలంలో వస్తుందని ఒక డాక్టర్ చెప్పడం అనేది ఎంతమంది టైం తెలుసా మీకు? దాన్ని మేము సమర్థించట్లేదు, దాన్ని నేను సమర్థించట్లేదు. రైట్, మాట్లాడండి. బుధాల మీద పెట్టుకుని జోదం పెట్టుకునే వ్యక్తుల్ని ఇంట్లో భార్యని కాపులతో కాపు డ్రైవర్లు పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు, రజనీ గారిని నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. మాట్లాడినండి మధుసూదన్ రెడ్డి గారు, ఆయన చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఆయన అడ్డారు మరి అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఆవిడ కన్నింగే కంట్రీ ఇంకా డైరెక్ట్ చెప్తాం. ఆడపిల్ల కాబట్టి సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. ఆవిడ మీరు రైట్ చెప్పండి. ఒకటి చెప్తున్నా సార్, చెప్పండి. ఇవాళ మీరు పెట్టినదానికి నేను పూర్తిగా వివాదం కాబట్టి అందరికీ న్యూట్రల్ పెట్టండి, లేదంటే నన్ను నన్ను బయట పంపించాను. కానీ మర్చిపోయాను ఇక్కడ ఏంటంటే మా పార్టీ కొన్ని విధానాలు ఉంది. మొన్న 2 రోజులు మేము ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మాకు చాలా సీరియస్ గా చెప్పారు, మీరు మాట్లాడేది పాలసీ మీద మాట్లాడితే మీరు గొడవ మాత్రం పార్టీ ఆఫీస్కి అపాయింట్ చేసి చెప్పుకోవాలన్నారు. నేను అందుకనే నేను చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తున్నాను. నేను డిబేట్ లోకి వచ్చినాను, ఎందుకంటే వాళ్ళ సజ్జల కార్పొరేట్ అతన్ని ఒక దళితుడు హరి అనే విషయం మీద విచారణకు రమ్మంటే సోషల్ మీడియాలో ఉన్న లుక్కులంతా బయటపడింది సార్. ల్యాప్టాప్ మొబైల్ ఇవ్వబట్టే ఎవరికి ఇవ్వలేని పరిస్థితి సజ్జల కార్పొరేట్. నీ వెనకాల ఉన్న పెద్ద తాలే పేరు చెప్పుకుంటే నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ నీకు గతంలో నువ్వు ఎంతమందిని పెట్టుకోవడం ఇటువంటి వర్కులు చేపించావు, ఎటువంటి పోస్టులు పెట్టించావు, అసలు ఏటోగా తీసుకున్నావు అంటే ఏమని ఎవరైతే ఇవాళ చెప్పలేని పరిస్థితి. ఒకటే మాట సార్, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అజంత సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లాగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎవరు కావాలి సార్? తల్లిని తట్టించారు,
బ్రాహ్మణుడు కాదు, మొత్తం అందరినీ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకో పొలం పెట్టి లక్ష్మీకాంత్ గారు, మీరు తల్లిని చెల్లిని తిరిచింది వర్ర రవీంద్రారెడ్డి కాదు. మీరు మధ్యలో వస్తారంటే కుదరదు. మీరు విషయం, మీరు అసలు విషయాన్ని తెలుసుకోండి. 2024లో క్రైమ్ నంబర్ 45 2024 పులివెందుల పోలీస్ స్టేషన్ లో మీరు రిజిస్టర్ అయినటువంటి క్రైమ్ ని మీరు చదవండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు సార్, మీరు ఖండించండి, మీకు మళ్ళీ ఇస్తాను. ఆయన వాయిస్ క్లారిటీ ఫేక్ అకౌంట్లు పెట్టి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తారని తయారు ఉన్మాదులుగా తయారు చేసిన పరిస్థితి వైఎస్ఆర్. ఇవాళ రోజు మనకు ఒక కన్నారకి జనసేవ వ్యక్తులు కనిపిస్తున్నారు. రైట్. లక్ష్మీకాంత్ గారు ఒక్కటి చెప్పండి, కొంచెం స్లోగా మాట్లాడండి, మీ వాయిస్ బలంగా వినబడుతుంది, దాని వలన గట్టి క్లారిటీ ఎవరు మాట్లాడుతున్నారు సార్, స్లో మాట్లాడండి. నేను అందుకే ఎవరు మాట్లాడుతున్నా, నేను మాట్లాడాలంటే మీరు చాలా క్లారిటీగా మాట్లాడతాను. చెప్పండి. సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి నిన్న పోలీసులు ఎదురుగా భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ అన్నారంట. సార్, బూతులు తిట్టడం డెమోక్రసీయా సార్? లేదంటే ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళ మీద పోస్టు పెట్టడం బాధ్యత సార్? షర్మిల గారిని ఇంట్లో తల్లిని అంటే విజయమ్మ గారిని విద్యార్థిగా అక్రమ కలుస్తాను, అక్రమ పుట్టిన వాళ్ళని చెప్పేసి మాట్లాడడానికి వాళ్ళ బాధ్యత సార్. ఇది ఎక్కడ డెమోక్రసీ సార్ ఇండియాలో? రైట్. తప్పే కదా, ఎవరు చేసినా తప్పే కదా. కాదు, వినండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇవాళ లాయర్లు చర్చలు దీంట్లో ఈసీ కమిషన్ లో ఎంతమంది తిట్టారో తెలుసా? సోషల్ మీడియా వేదిక చేసుకొని వీళ్ళందరూ ప్రధానమైన అంశం ఏంటో చెప్పనా, యువతని టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారని ట్రైనింగ్ ఇప్పించి ఫేక్ అకౌంట్ల ద్వారా ఇవాళ సోషల్ మీడియాలో వస్తుంది. రైట్. అధికారం పోయినా కానీ ఇప్పటికీ ఆ విష సంస్కృతి అట్లాగే నడుస్తుంది. ఓకే లక్ష్మీకాంత్ గారు ఒక్కటైతే చెప్పండి, ఇస్తాను సార్. ఓకే లక్ష్మీకాంత్ గారు ఒక్కటైతే చెప్పండి, మీరు వర్మ గారు కావచ్చు, అదేవిధంగా రజనీ గారు కావచ్చు, ఇద్దరు కూడా వైసీపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్న మాటల్లో వస్తున్న ఆరోపణలు వాస్తవం ఉందంటారా? సార్, వర్మ గారి విషయంలో మేము ఎప్పుడూ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి తర్వాత మేము వర్మ గారికి అంత గౌరవం ఇచ్చేది. అర్థమైందండి? ఆయన ఏంటంటే చిన్న పిల్లవాడు మెంటాలిటీ లాగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న భక్తితో ఏదో ఒక ఫ్లెక్సీ మీద ఫోటోలు వేసాను, లేదంటే కార్యకర్తలు ఏదో ఒక కోటి చూపించి అక్కడ బట్టి ఉన్నాను, లేదంటే అక్కడ మురుగు వాడుందని చెప్పాను. ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఏంటంటే దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు పంపించేది. రైట్. ఏదైనా కానీ కూటమి విధి విధానాలు కూటమి లైన్ అనేది దాటద్దని చెప్పారు. ఒకవేళ దీన్ని దాని ప్రకారం ఎవరైనా లైన్ దాటారనుకుంటే రేపటి రోజుల్లో నామినేటెడ్ పోస్టులు కానీ, ఎమ్మెల్యే పదవులు కానీ, పార్టీలో పదవులు కానీ ఇవన్నిటి దూరం అవుతారు. వన్ టైం పర్సన్ గానీ ఉండిపోతారు కూటమి. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ అజయ్ గారు కంక్లూడ్ చేయండి, 1 minute ప్లీజ్. గారు ఇందాక లక్ష్మీకాంత్ గారు కన్నా రజనీ గారి గురించి మాట్లాడుతుంటే, ఒక ఆడబిడ్డ గురించి లక్ష్మీకాంత్ గారు తప్పు మాట్లాడారని చెప్పి వాళ్ళ చేసిన మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తోడ పుట్టిన చెల్లి చిన్న కూతురు సునీతారెడ్డి గారి గురించి వైసీపీ నాయకులు ఏం మాట్లాడారు, వైసీపీ సోషల్ మీడియా ఏం మాట్లాడింది, ఈ రోజు సునీతారెడ్డి గారు, షర్మిల గారు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నారు, యావత్ తెలుగు ప్రపంచం మొత్తం చూస్తుంది లక్ష్మీనాథ్ గారు. ఇంకొక అంశం, పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసేదానికి వర్మ గారు వైసీపీలోకి వెళ్తారనేది ఏదైతే అనుకుంటా ఉన్నారో, మీరు క్వశ్చన్ మార్క్ పెట్టే మీ ఆలోచనలు అనుకుంటున్నారో అదైతే పూర్తిగా అసందర్భం. ఏదో మా దగ్గర నుంచి వచ్చింది కాదండి, ప్రజల్లో రకరకాల మాటలు వస్తున్నాయి, చాలా బలమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దాన్ని పెట్టలేదు. లక్ష్మీనాథ్ గారు, నేను మిమ్మల్ని అంటలేదు, మీరు జనాల్లో ఉన్న ఒక ఆలోచనని మీరు డిబేట్ గా పిలుచుకున్నారు. బట్ నేనేమంటా ఉన్నానంటే, ఆ నియోజకవర్గంలో అక్కడ ఉన్న లోకల్ నాయకులకి వాళ్ళకి మధ్య ఉన్న గిడ్డి కజ్జాల మూలన పదే గొడవలు అయితేనే తప్ప ఎక్కడా వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి గురించో
కూటమి కలయిక గురించో ఎక్కడ అగౌరవంగా మాట్లాడినట్టయితే ఇక్కడ ఒకటే సారూపితండి. ఈ రోజు మీరు అజయ్ గారు మీరు చెప్పింది కాబట్టి కరెక్టే. కన్నా రజనీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమనట్లా, ఆయన మా అన్న అంటుంది, తప్పు లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం. మా అన్న అంటుంది. ఈయన కూడా ఇంచుమించు అదే ధోరణిలో ఉన్నాడు. ఒక్క నిమిషమేనండి లక్ష్మీనాథ్ గారు, నేను పూర్తిగా ఫాలో అవుతాను మీడియాని. కన్నా రజనీ గారు ఎంత వ్యంగ్యంగా గౌరవ జనసేన అధ్యక్షులు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారో గత 2 రోజులుగా కన్నా రజనీ గారి మీద వేరే మహిళలు చేసిన వీడియోలన్నీ నేను చూశాను. ఇందాక అయ్యప్ప గారు ఆ విషయం పోటీ చేశారు. కన్నా రజనీ గారు అంబటి రాంబాబు గారి విషయంలో నేను పార్టీని విభేదించాను అని ఆమె చెప్పింది అని, అది నిజము కాదు అని చెప్పి జనసేన వేరే మహిళలే వీడియోల ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేశారు.